ప్రభునామములో మరి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. Before I start the word of God, I want to share a personal experience. ప్రియులారా, వాక్యాన్ని బోధించే కంటే ముందుగా నా వ్యక్తిగత అనుభవం ఒకటి ఉంది, అది నేను మీతో పంచుకుంటాను. And after that, I'm going to ask you a question. మీ అందరినీ ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను. And then you should tell me what is the subject of the message today. మీరందరూ ఎవరైనా చెప్పగలరా ఈరోజు వాక్య అంశం ఏమిటి అని? Not right now, after I share my personal experience. నా వ్యక్తిగత జీవితాన్ని గురించి మీతో పంచుకున్న తర్వాత, Before my marriage, me, my mother and my father were going places, different places to find a bride equally height as, equally, of my height. ప్రియ దేవుని బిడ్డలారా, వివాహానికంటే ముందుగా మరి మా తల్లిదండ్రులు కూడా అనేక ప్లేసులకు ఆయా స్థలాలకు వెళ్ళి నా హైట్కు సరిపోయినటువంటి అమ్మాయిని చూడడానికి ఆయా స్థలాలు వెళ్ళి తిరిగేవారు. It so happened we visited Narsipatnam in Andhra. మరి ఒక చోటుకు వెళ్ళారు, నర్సీపట్నం, అది ఆంధ్ర ప్రాంతంలో ఉంటుంది. And then we came back and we departed at, we got deboarded at Secunderabad station and we got onto a Ola cab and going to our house in Chandanagar. మరి చూసి వచ్చిన తర్వాత మరి హైదరాబాదు మేము దిగిన స్థలం నుంచి మా యొక్క ఇల్లు ఉండే ప్రదేశానికి మేము ఒక క్యాబ్ బుక్ చేసుకొని తిరిగి వస్తున్నాం. There is a Muslim brother who is driving the cab. మరి డ్రైవింగ్ నడుపుతున్నటువంటి వ్యక్తి అక్కడ ఒక ముస్లింకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు. And he asked me, where are you coming from? ఆయన అడిగాడు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగారు. And then after much provocation, I told them this is where we went and we are going back to home. ఆయన అడిగిన తర్వాత వీళ్ళు చెప్పారు, మేము పలానా ప్రదేశానికి వెళ్ళి పలానా విషయానికి వెళ్ళి మేము తిరిగి వస్తున్నాము అని చెప్పాడు. And then he said, brother, can I share you a story? ఆయన అన్నాడు, నేను ఒక విషయాన్ని మీతో పంచుకోవచ్చా అన్నాడు. I said, go ahead. ఓకే చెప్పండి అన్నాడు. And then he said, there was a wedding that's happening of tigers. Wedding of tigers. ఆయన ఒక స్టోరీ చెప్పాడు, అదే పులులు వివాహాన్ని గురించి. And all the tigers were dancing in the marriage. అన్ని పులులు కూడా ఆ వివాహములో ఎగిరి గంతులు వేస్తూ డాన్స్ వేస్తున్నాయి. And all of a sudden a cat came and it also started dancing in the marriage. ఆ యొక్క వివాహానికి ఆ యొక్క పిల్లులు కూడా పిలువబడ్డాయి, అవి కూడా డాన్స్ చేస్తున్నాయి. No, only one cat came and started dancing there. అందులో ఒక పిల్లి ఆ యొక్క వివాహ ఉత్సవానికి వచ్చి అక్కడ డాన్స్ వేస్తున్నాయి పులితో పాటు. And the tigers became very angry. మరి అక్కడ ఉన్నటువంటి పులులు పిల్లి మీద చాలా కోపగించుకుంటున్నాయి. Arey, this is the marriage of tigers. You are a cat. You are not supposed to come to marriage of tigers. అవి ఇలాగంటున్నాయి, మేము పులులకు సంబంధించినటువంటి వివాహం ఇది, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చావు నువ్వు అన్నట్టు ఆ యొక్క పిల్లిని చూసి కోపడుతున్నాయి. And all the tigers bit that cat, but the cat is coming again and dancing there. ఆ యొక్క పిల్లిని పంపివేస్తున్నప్పటికీ మాటికి వచ్చి ఆ పిల్లి ఆ పులుల వివాహములో మరి డాన్స్ వేస్తున్నట్టు మనం చూస్తాం. And one old tiger. కానీ అందులో ఒక ముసలి పులి, it came close to the cat. ఆ యొక్క పిల్లి దగ్గరికి వచ్చింది. They are beating you like this. Why are you keeping on coming back and dancing here? ఆ ముసలి పులి ఆ పిల్లితో అంటుంది, ఎందుకు నిన్ను పంపివేసిన ప్రతిసారి కూడా మరలా వచ్చి డాన్స్ పదే ఎందుకు వేస్తున్నావు అని అడిగింది. And you know what the cat said? మీకు తెలుసా ఆ యొక్క పిల్లి ఏమని చెప్పింది సమాధానం? It said, before marriage I was also a tiger. ఆ పిల్లి అనింది, వివాహానికంటే ముందుగా నేను కూడా పులినే అన్నది. Nobody understood it? మీకు అర్థమైందా ఈ విషయం? So what is my subject of the matter today? ఈరోజు నా యొక్క చెప్పబోయే అంశం ఏంటో మీకు అర్థమైంది అనుకుంటా. What is it? ఏంటది చెప్పండి. Tigers. పులులు. Cats. పిల్లిలు. What is it? ఏమిటది? I gave you a good example. What is the subject today? నేను ఒక ఉదాహరణ చెప్పాను, ఇప్పుడు చెప్పబోయే అంశం ఏంటో మీరే చెప్పండి. ఇంకా అది కూడా నిజమే. Very close. అది కూడా చాలా దగ్గర సమాధానం. My subject is the topic by which cats become tigers. Sorry, tigers become cats. నా యొక్క అంశం ఏమిటంటే పులులు పిల్లులుగా ఎలా మారుతున్నారు అనేది. Marriage.
మ్యారేజ్, పెళ్ళి, It's not in everyone's life. అది అందరి జీవితాలలో ఉంటుందని కాదు. Just to get your attention, I shared this story from my personal story. మీ అందరూ కూడా ఇక్కడ దృష్టి కేంద్రీకరించడానికి నా వ్యక్తిగత విషయాన్ని మీతో పంచుకుంటాను. I mean, I've already shared it. ఇది ఆల్రెడీ చెప్పేశాను మీకు. It was funny, but it was a little bit serious from that brother's point of view. ఇది చూడడానికి నవ్వులాటగా ఉంది కానీ ఈ మాట, కానీ అది నిజంగా జరిగి ఉంటుంది. అది చాలా ప్రమాదకరమైనటువంటి, అది సీరియస్గా ఆలోచన చేయవలసినటువంటి విషయమే. Okay, so our topic today, this morning, is about marriage. ఈ మధ్యాహ్న కాలము మనము ధ్యానించబోయే అంశం ఏమిటంటే వివాహము అనే విషయం. And before getting into the subject, ఈ యొక్క ఉపమానంలోనికి, ఈ యొక్క సందేశంలోనికి వెళ్ళే కంటే ముందుగా I want to share few thoughts about worship. ముందుగా నేను ఆరాధనను గురించి కొన్ని అంశాలు మీతో చెప్తాను. If you turn to Revelation, book of Revelation, 4th chapter. మనమందరం కూడా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం చూస్తే 10th verse, 10 to 11 verses. 10-11 వచనాలు మనం చదువు. 4, 10, 11 వచనాలు చదువుదాం. 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడను అని చెప్పుచు తన కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. So here we see that all the elders are bowing down to the Father God. ఇక్కడ మనం చూసినప్పుడు 24 పెద్దలందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ఎదుట సాగిలపడినట్టు మనం చూస్తున్నాం. Brother has shared the same Father God in book of Isaiah. ఇందాక సహోదరుడు ఆరాధన వర్తమానంలో చెప్తూ ఇలాంటి సందర్భమే యెషయా గ్రంథముల నుండి చెప్పాడు మనకు. And here we see all the cherubs and all the noble persons in the heaven bowing down to the Father God. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రఖ్యాతిగాంచినటువంటి వారు కెరాబులు శరాబులు కూడా అందరూ కూడా దేవుని సన్నిధానములో మోకాళ్ళు నుండి సాగిల పడుతున్నట్టు మనం చూస్తున్నాం. So whom we should worship? ఎవరికి ఆరాధన చేస్తున్నారు? Father God. తండ్రి అయిన దేవునికి. We also should worship the Father God. మనమందరము కూడా ఆరాధన తండ్రి అయిన దేవునికే చేయుచున్నాం. And why should we worship the Father? ఎందుకు తండ్రి అయిన దేవునికి మనము ఆరాధన చేయాలి? Please read the 11th verse. ఇక్కడ 11వ వచనం మనం చదివితే, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. He created everything. ఆయన సమస్తాన్ని సృష్టించాడు. He owns everything. ఆయన అన్నిటిని కలగజేశాడు. And he is the boss. He is the Lord of all. ఆయన మనందరికి గురువు, మనందరికి దేవుడు ఆయన. That's why we should worship him. అందుకొరకే ప్రభుని మనము ఆరాధించాలి. And there is one more someone we have to worship. ఇంకొకరు ఆరాధించినట్టు మనం ఇంకొక విషయాన్ని మనం చూడవచ్చు. Let's turn to 5th chapter. 5వ అధ్యాయాన్ని మనం చూస్తే 9th and 10th verses. 9-10 వచనాలు ప్రకటన గ్రంథములో మనం చూద్దాం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకును మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. So we should not only worship the Father but also worship the Son. మరి తండ్రి అయిన దేవునికి ఆరాధించడం మాత్రమే కాదు, కుమారుడైన దేవునిని కూడా ఆరాధించడం అనేది చూస్తున్నాం. And why we should worship the Son? ఎందుకు కుమారునికి, దేవుని కుమారుణ్ణి మనం ఆరాధించాలి? Because he loved us and he has sacrificed his life to make us the royal priests unto his Father. ఎందుకొరకు అంటే ఆ కుమారుడైన దేవుడు మనల్ని ప్రేమించిన కారణాన్ని బట్టి ఆ పరలోకాన్ని విడి మనందరి కొరకు తన ప్రాణ త్యాగం చేశాడు కనుక. Can we read all of us together? Can we please stand so that we can worship the Father and the Son together? మనమందరము కూడా లేచి దీని గురించినటువంటి వచనాలు మనమందరం చదువుదాం. 5th chapter. 5వ అధ్యాయము. Whoever is able, please stand up for the respect of the Lord. దేవుణ్ణి మనము మర్యాదిస్తూ లేచి మనమందరం చదువుకుందాం ఈ యొక్క వచనాలు. Let's all read 5th chapter 13 to 14 verses. 13-14 వచనాలు మనమందరము కలిసి చదువుతున్నాను. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా
వాటిలోనున్న సర్వమును సింహాసనాసునయున్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. Amen. ఆమేన్. Please be seated. అందరూ కూర్చొని దయచేసి. Now we'll quickly jump into our subject area. మనమందరం కూడా త్వరగా మనం చెప్పాల్సిన అంశంలోనికి మనం వెళ్దాం. So it's about marriage. అదేంటంటే వివాహం. There are 3 types of marriages we see in the Bible. బైబిల్ గ్రంథంలో 3 రకములైనటువంటి వివాహాలను గురించి మనం చూస్తాం. Can you tell me the first marriage? ఆ వివాహాలు ఏంటో మొదటిది చెప్పండి. That's in Genesis. అది ఆదికాండములో మనం చూస్తాం. Where did that happen? అది ఎక్కడ జరిగింది? Garden of Eden. ఏదోను వనంలో జరిగింది. Between who? ఎవరి మధ్యన జరిగింది? Adam and Eve. ఆదాము హవ్వల మధ్యన జరిగింది. A man and a woman. స్త్రీ పురుషుల మధ్య జరిగింది. What is the second marriage? రెండో వివాహం ఏంటి? Please turn to book of Isaiah. మనమందరం కూడా యెషయా గ్రంథంలోనికి వద్దాం. చూడండి 54th chapter. 54వ అధ్యాయము 5th verse. 5వ వచనాన్ని చదువుదాం. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. Who is the bridegroom here? ఇక్కడ భర్త ఎవరు? మనల్ని The Lord God of hosts. We just read in the Revelation, right? The creator of everything. ఆయనే అన్నిటిని కలగజేసిన వాడై ఉన్నాడు. And his name is the Lord God of hosts. ఆయనే దేవుడు అనే విషయాన్ని చూస్తున్నాం. Who is the bride? ఎవరు వధువు? Was there a church before Lord Jesus Christ came into this world? ఆయన ఈ లోకానికి రాకముందు సంఘం ఉందా? Then who is the bride? మరి ఎవరు ఆ యొక్క వధువు? Whom is Prophet Isaiah writing the book about? ఎవరిని గురించి ఇక్కడ వధువు అనేది ఆయన రాశాడు? Who are those people? వారు ఎవరు? Where is salvation in book of Isaiah? యెషయా గ్రంథంలో We are రక్షణ in the Old Testament. అది పాత నిబంధన గ్రంథం. ఇశ్రాయేలీలు. Exactly. Who told that? నేనే. No praises. ఓకే. So, it is between the Lord and Israel nation. అది దేవునికిని ఇశ్రాయేలులకు మధ్య ఉన్నటువంటి అది భార్యాభర్తలకు సంబంధించిన బంధం. అది Third marriage. మూడో వివాహం. Please turn to Ephesians. ఎఫెసీ పత్రికలోనికి మనం వస్తే అక్కడ రాయబడినటువంటి ఇంకో వివాహాన్ని మనం చూడవచ్చు. 5th chapter. 5వ అధ్యాయము 31st and 32nd verses. 31, 32 వచనాలు చూస్తాం. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. Please read on. ఇంకా మనం చూద్దాం. ఈ మర్మం గొప్పది అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. Now what sister told came up. ఇందాక సహోదరుది ఏ విషయం అయితే చెప్పిందో అదే ఇక్కడ రాయబడింది. What is the third marriage? అది మూడో వివాహం. అదేంటి? Between who? ఎవరి మధ్యన? Who is the bridegroom? ఆ వరుడు ఎవరు? Bridegroom. Who is the bridegroom? వధువు ఎవరు? వరుడు ఎవరు? క్షమించండి, వరుడు ఎవరు? క్రీస్తు. God bless you, sister. Christ is the bridegroom. వరుడు ఎవరు అంటే యేసు ప్రభుల వారే. Who is the bride? ఎవరు వధువు? సంఘం. Is my English too fast or not? Is it confusing? No confusing. Okay. Carry on. So, the first marriage మొదటి వివాహం between man and woman. అది స్త్రీ పురుషుల మధ్యన జరిగినది. The second marriage రెండో వివాహం between the creator and the Israel nation. సృష్టికర్త అయినటువంటి దేవునికి ఇశ్రాయేలు ప్రజల మధ్యన జరిగినటువంటిది. And then the third marriage అది మూడో వివాహం ఏంటంటే between the savior and the church. రక్షకుడైన క్రీస్తుకు సంఘానికి మధ్యన జరిగినటువంటిది మూడో వివాహం. We just read in Revelation. అదే మనము చదివినటువంటి ప్రకటన గ్రంథంలో కూడా చదవచ్చు. We worship the Lord because he is the creator. ఆయనను ఎందుకు ఆరాధించాలంటే ఆయన సృష్టిని కలగజేసిన దేవుడు గనక ఆరాధించాలనే విషయం. Why should we worship Christ is because he is the savior. ఎందుకొరకు మనం ప్రభుని క్రీస్తును ఆరాధించాలంటే ఆయన మన రక్షకుడై ఉన్నాడు. So we saw 3 husbands here.
ఇక్కడ ముగ్గురు భర్తలను గురించి మనం చూస్తున్నాం. The husband creator, ఆ భర్త సృష్టికర్త, and the second husband is a savior, రెండవ భర్త రక్షించినటువంటి వాడు, రక్షకుడు, and the last one, ఆ ముగింపులో ఆ మూడవది the fleshly husband, who is Adam. అదే భౌతికమైనటువంటి భర్త ఆదాము. So we see three types of marriages. మనము చూడవచ్చు మూడు రకములైనటువంటి వివాహాలను గురించి. So now let's concentrate on the marriage that happened in Garden of Eden. మనము ఏదోను వనములో దేవుడు చేసినటువంటి వివాహాన్ని గురించి కొంత ధ్యానం చేద్దాం. It happened between a man and a woman. అది జరిగినటువంటి సంఘటన స్త్రీ పురుషుల మధ్యన జరిగినటువంటిది. And what is the purpose of God with this marriage? దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి ఆ వివాహాన్ని జరిగించడానికి వెనక? We quickly see like what is the purpose we marry. ఎందుకొరకు దేవుడు వివాహాన్ని సిద్ధపరిచాడు అనేది మనం చూద్దాం. There are 5 reasons. అది 5 కారణాలు ఉన్నాయి. So whoever is not married, can you raise your hands? ఎవరికైతే ఇక్కడ వివాహం కాలేదో వారు చేతులు ఎత్తండి. Are you planning to marry? మీరు ప్రణాళిక కలిగి ఉన్నారా వివాహం చేసుకోవాలని? So please be careful and attentive. These are very important subjects. మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ యొక్క అంశాన్ని బాగా వినండి. Any sisters who is not yet married? ఇంకా ఇక్కడ సహోదరులు కూర్చున్నారు, మీలో ఎవరికైనా ఇంకా వివాహం కాలేదా? Are you planning to marry? అని ఏమైనా ప్రణాళిక కలిగి ఉన్నారా వివాహం చేసుకోవడానికి? Okay. ఓకే, మంచిది. So please be attentive. Whether you are planning to marry or not, please be attentive and listen to the word of God. వివాహం కాని వారు చాలా జాగ్రత్తగా వినండి. వివాహమైన వారు కూడా మీ పిల్లలకి ఎలా చేయాలో వినండి. So the first reason why God has allowed marriage, the purpose of marriage, please turn to Genesis 2nd chapter. దేవుడు ఏ కారణాన్ని బట్టి వివాహాన్ని చేయాలనుకుంటున్నాడు, వివాహం అంత ప్రత్యేకంగా చేశాడు అనేది మనము చూద్దాం. చూడండి 2nd chapter, Genesis. ఆదికాండము 2వ అధ్యాయము 18th verse. 18వ వచనం చదువుదాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. That's enough. Let's stop there. ఇక్కడ మనం ప్రారంభిద్దాం. ఇక It is not good for a man to be alone. నరుడు ఒంటరిగా ఉండడము అనేది మంచిది కాదు. Why? ఎందుకు? An empty mind is a dash workshop. ఖాళీ హృదయము, You don't know the proverb? An empty mind is a devil's workshop. ఖాళీగా ఉండినటువంటి హృదయములో అపవాది కార్యం చేస్తాడు. That's why God doesn't want a man to be alone. అందుకొరకే దేవుడు చెప్పాడు, ఏ వ్యక్తి కానీ మానవుడు ఒంటరిగా ఉండకూడదు అని. If he is alone, he's vulnerable, he's provoked to sin. ఒకవేళ ఒంటరిగా ఉంటే ఆ వ్యక్తి తుంటరు పనులు చేస్తాడు, పాపం చేయడానికి ఆస్కారం ఉంది. And God has seen the man, and that's why he decided it is not good to leave the man alone. దేవుడు చూసినప్పుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు ఉద్దేశించాడు. That's the reason he created marriage, to give him fellowship. అందుకొరకే దేవుడు వివాహముల ద్వారా సహవాసం పొందుకోవాలని దేవుడు చేశాడు ఆ కార్యం. The number one reason why God allowed marriage in a man's life is because fellowship. దేవుడు భార్యాభర్తల బంధాన్ని లేకపోతే వివాహ వ్యవస్థను ఎందుకు చేశాడంటే ఇద్దరి మధ్యన మంచి సహవాసం ఉండాలని చేశాడు. So the fellowship is very important. ఆ సహవాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది. Here we talk about church fellowship. మనం చూస్తే సంఘ సహవాసం అనేది కూడా మనం గమనించవచ్చు. Not only that, brotherly fellowship. అంత మాత్రమే కాదు, సహోదరుల సహవాసం కూడా చూడవచ్చు. Men's fellowship, sisters fellowship, all these fellowships is because there is a purpose behind the marriage. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరుల సహవాసం, సహోదరుల సహవాసం ఇవన్నీ మనం చూసినప్పుడు వివాహముతో కూడా సహవాసం అనేది దేవుని ప్రణాళికలో ఉంది. Brother, please read the next. తర్వాత విషయాన్ని చదవండి. వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. The second purpose. రెండవ ఉద్దేశం ఏమిటంటే the helper fit for him. సాటి అయిన సహాయము. You can get help from anybody. నువ్వు ఎవరి నుంచైనా సహాయాన్ని కోరుకుంటే, but the helper fit for you, ఆ సహాయము చేయడానికి సరి అయిన వారుంటే, listen to me young men, తప్పకుండా మీరు వినండి. the correct help, the fit help for a man is only his wife. మానవునికి ఖచ్చితంగా సాటి అయిన సరైన సహాయకురాలు ఎవరు సహాయం చేసేవారంటే అది భార్యయే.
And nobody can give you the help that your wife can give you. భార్య ఇచ్చినటువంటి సహాయము సహకారము ఈ భూమి మీద ఒక భర్తకు ఎవరు ఇవ్వలేరు. Nobody can give you the help that God has designed it that way. ఎవరు కూడా అలాంటి సహకారముగా సహకారిగా ఎవరు ఉండలేరు, అది దేవుడే చేశాడు. You can go to your mother for your comfort. నీవు ఒకవేళ నీ తల్లి దగ్గరికి వెళ్తే అలాంటి అనుకూలమైనటువంటి దాన్ని నువ్వు పొందుకోలేవు. The mother can give you comfort, adarna. నీ తల్లి ఒకవేళ నీకు అలాంటి ఆదరణ ఇవ్వగలుగుతుందా? Let me repeat that again. ఓకే. So the mother can comfort you. ఆ తల్లి నీకు కొంత ఆదరణ ఇస్తుంది. The father can encourage you. తండ్రి నిన్ను ప్రోత్సహిస్తాడు. But the help that God has designed for you only comes from your wife. కానీ దేవుడు నీకు భార్యని ఇస్తున్నాడు, భార్య యొక్క ఉద్దేశాన్ని నీకు ఇచ్చాడు అంటే దేవుడు సమస్తములో నీతో సహకారిగా ఉండాలనుకో. Father, mother cannot replace a wife. ఆ తల్లిదండ్రులు భార్య యొక్క స్థానాన్ని భర్తీ చేయలేరు. No friend or no close friend can take the position of your wife. నీ భార్య ఉండినటువంటి స్థానాన్ని నీ స్నేహితులు కావచ్చు, నీ రూపరు కావచ్చు, ఎవరు నీకు ఆ యొక్క స్థానాన్ని భర్తీ చేయలేరు. If you are disturbed in your mind, God has designed that the wife will give peace to you. ఒకవేళ నీవు నీ జీవితంలో డిస్టర్బ్ గా ఉంటే, బాధల్లో ఉంటే, నీ భార్య వచ్చి నీకు నెమ్మదినిచ్చేదానిగా ఉంటుందని దేవుడు చేశాడు. It is written in the word of God. అది దేవుని గ్రంథంలో రాయబడింది. That the son of Abraham, Isaac, was comforted after his mother died because he married Rebekah. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును చూసినప్పుడు మరి తన తల్లి తనకు ఆదరణ ఇచ్చింది. ఆమె మరణించిన తర్వాత తన భార్య రిబ్కా ఆయనకు సహకారిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. So it is the word of God and it is the design of God that a wife cannot be replaced by any person in your life. దేవుని గ్రంథంలో రాయబడినటువంటి విషయం ఏమిటంటే భార్య స్థానాన్ని భర్తీ చేసేవారు ఎవరూ లేరని దేవుని గ్రంథంలో రాయబడింది. And Proverbs says, he who finds a wife finds a good thing. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో మనం చూస్తాం భార్య దొరికిన వానికి మేలు దొరికెను అని మాట చూస్తున్నాం. And so on. There are many verses that supports this idea. అలాంటి విషయాలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. So let's move on. The third reason. మూడో కారణాన్ని మనం చూద్దాం. If you turn to first chapter Genesis, ఆదికాండం మొదటి అధ్యాయం మనం చూసినప్పుడు 28th verse. 28వ వచనాన్ని మనం చదివితే, if you are not taking the notes, please write it in your hearts and minds. ఒకవేళ మీరు నోట్స్ లో రాయకపోతే మీ మనసులో మీ హృదయంలో వాటిని రాసుకోండి. Because it will be again and again helpful for every person in your family who is getting to married. You have to tell this word of God to them. ఎవరైతే వివాహం చేసుకోబోతున్నారో, చేసుకున్న వారు ఉన్నారో వారందరికీ యొక్క మాటలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. Maybe next generation or generation after generation, the same word of God applies to every marriage that happens on the face of earth. తరతరాలు మారినా, మీరు మారుతున్నా, మీ పిల్లల తరం వచ్చినా ప్రతి ఒక్కరికి దేవుని మాటల్లో రాయబడినటువంటి సారాంశము ప్రతి జీవితానికి అవసరం. What is the third purpose of marriage? మూడో ఉద్దేశం ఏమిటి? దేవుడు ఎందుకు వివాహం చేయాలనుకుంటున్నాడు, వివాహ వ్యవస్థను సృష్టించాడు? చదవండి. Please turn to 4. దేవుడు వారిని ఆశీర్వదించును ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. Enough. Be fruitful and multiply. ప్రభు చెప్పాడు మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని. So one man becomes, when you multiply by the number of sons and daughters he has, he becomes from one to many. దేవుని బిడ్డలారా, ఆశీర్వదించబడడం అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఒకరి నుంచి అనేకులు రావడం, ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించడం. My grandmother had 17 sons. నా యొక్క జేజీ గారు, మా గ్రాండ్ మదర్ గారు 17 మంది పిల్లలను కనింది ఆమె. How can one man become 17 in the next generation? ఒక ఆమె 17 మంది పిల్లలను కనడం అనేది, ఒక తరాన్ని కనడం అనేది ఎంత గొప్ప విషయం. That is purpose of God. అది దేవుని యొక్క ప్రణాళిక. Through marriage. వివాహము అందుకొరకే. Be fruitful. మీరు ఫలించండి, be multiplied, మీరు అభివృద్ధి పొందండి. I had this blessing of listening about brother's family, that in this village there are many family relations over here. ఈ యొక్క విషయాన్ని, ఈ యొక్క బ్రదర్ విషయంలో నేను ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఉన్న కుటుంబాలు అందరూ కూడా కొన్ని బంధాలను కలిగి ఉన్నారు. అది ఆశీర్వాదమే. God has blessed this family to be fruitful and multiplied. దేవుడు ఇలాంటి ఆశీర్వాదం మనకిచ్చాడు, ఫలించి అభివృద్ధి పొందడం, కుటుంబ సమేతంగా ఉండడం. So when you don't have the idea of getting multiplied and be fruitful, do not marry.
మీరు ఫలించి అభివృద్ధి పొందడము అనేది భూమిని నిండించడం అనేది మీకు తెలియకపోతే మీరు వివాహం చేసుకోవద్దు. But if you want to be multiplied, మీరు ఫలించి అభివృద్ధి if పొందాలనుకుంటే, you want to be fruitful, మీరు ఫలించాలంటే please be married. తప్పకుండా మీరు వివాహం చేసుకోండి. And let's go to the fourth purpose. 4వ ఉద్దేశం చూద్దాం, వివాహం దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు. Psalms 127:1. 127వ కీర్తన మొదటి వచనం మనం చూస్తాం. I'll finish it on time, so please don't worry. సరైన సమయంలో నేను ముగిస్తాను, మీరేమో ఆలోచన చేయొద్దండి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలు కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. The fourth reason is to building a house. 4వ ఉద్దేశం ఏమిటంటే గృహములను, ఇల్లులను కట్టుట. But you have to be very careful here. ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా వినాలి. God uses a woman to build a house. దేవుని యొక్క ఉద్దేశము, దేవుడు భార్యను ఎందుకు చేశాడంటే కుటుంబాలను కట్టుకోవడానికి. వివాహం ఎందుకు సృష్టించాడంటే కుటుంబాలు కట్టబడడానికి, ఇల్లు కట్టడం. ఇల్లు కట్టబడాలని. So unless the Lord builds your house, it cannot be built. ఒకవేళ దేవుడు కట్టకపోతే ఏ ఇల్లు కూడా కట్టబడదు. And God uses a woman to build the house of man. కుటుంబాలను, ఇల్లులను కట్టడానికి భార్యను దేవుడు, స్త్రీని ఏర్పాటు చేశాడు. For the men, I'm giving you extra commandment that please be very careful what I'm about to say. సహోదరులారా, మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి అనేది. Not every woman will build your house. ప్రతి స్త్రీ కూడా గృహాన్ని కట్టలేదు, ఇల్లును కట్టలేరు. It's not my words, it's the God's words. అది దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్పేది కాదు. If you want to marry, you have to marry a woman who builds your house. ఒకవేళ మీరు వివాహం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇల్లు కట్టేవారిగా ఉండాలి, కూల్చేవారిగా కాదు. You know why? అది ఎందుకో తెలుసా? There is a huge danger there. అది చాలా గొప్ప ప్రమాదం పొంచి ఉంది. Please turn to let me check the reference once. ఓకే, ఒకసారి వచనాన్ని నేను చూస్తాను. So we are discussing how the house is built. మనము ధ్యానిస్తున్నాం ఇల్లు ఎలా కట్టబడుతుంది అనేది. What is the difference? వర్స్ చెప్పండి. Reference. సామెతల గ్రంథం 24:3 వచనం చదవండి బ్రదర్. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. That is close, but I am not looking. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు దాన్ని ఊడబెరుకును అనే మాట. Which one is this? 31 చదవండి. ఓకే, కంటిన్యూ. Please let the reference be known. Exactly. సామెతల గ్రంథం 14:1 రాయబడింది. రాయ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. So a woman builds her house and another woman tears her house. ఒక స్త్రీ ఇల్లు కట్టబడాలంటే అది జ్ఞానం చేత కట్టబడుతుంది. ఇంకో స్త్రీ ఆ ఇల్లు ఊడబెరకాలంటే అది మూఢత్వం వలన జరుగుతుంది. So when the Lord is building the house, he's using the wise woman. He's not using a foolish woman. దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టేలాగా చేశాడు. దేవుడు అదే చెప్తున్నాడు, 3 రాలు ఇల్లు ఊడబెరుకుతుంది అనే మాట. That's why when you marry, you have to marry a person who is wise, not foolish. అందుకొరకే వివాహం చేసుకోవాలి మీరు. ఎందుకంటే మీరు జ్ఞానం కలిగి ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో మీరు వివాహం చేసుకోవాలి. No. Please, brother, be careful, very careful in the translation. Okay, sorry. It's not, marriage is not compulsory. వివాహం అనేది ఖచ్చితం కాదు. But if you want to build your house, ఒకవేళ నీ ఇల్లును నువ్వు కట్టుకోవాలనుకుంటే, because marriage is not compulsory, because some people have dedicated their lives to the Lord. That is very excellent. వివాహం ఖచ్చితంగా చేసుకోవాలనేది కాదు, కొందరు జీవితాలు దేవుని కొరకే సమర్పించుకున్న వారు కూడా ఉన్నారు. But if you want to marry, that also God allows, permits. ఒకవేళ మీరు వివాహం చేసుకోవాలంటే దేవుడు దానికి కూడా పర్మిషన్ ఇచ్చాడు. But if you want to marry, you have to choose a wise person, not a foolish person. ఒకవేళ మీరు వివాహం చేసుకోవాలంటే జ్ఞానవంతురాలను ఎన్నుకోండి, 3 రాలను కాదు. Because if you choose a wise woman, then your house will build and flourish. మీరు ఎందుకు జ్ఞానవంతురాలని ఎన్నుకోవాలంటే ఆ జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది అనే విషయం కనుక. But if you do not choose a wise woman and you choose a foolish woman, whatever your forefathers has built, she will destroy within 1 second.
ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ జ్ఞానవంతురాలైనటువంటి భార్యనుగా మీరు ఎన్నుకోకపోతే, 3 రాలైనటువంటి భార్యను మీరు ఎన్నుకుంటే, మీ తరతరాలుగా కట్టబడినటువంటి స్థిరంగా ఉండినటువంటి ఇల్లును మొత్తము కూడా, మీ పెద్దల కాలం నుండి ప్రయాసపడి కాపాడుకున్న ఇల్లును మొత్తం కూడా ఒక్క క్షణములో కూల్చివేస్తుంది ఆమె. That is the power God has given a woman. అలాంటి గొప్ప బాధ్యత, అలాంటి శక్తి ఒక స్త్రీకి దేవుడిచ్చాడు ఇల్లు కట్టేది. A wise woman అది జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ. is the blessing of the Lord. ఆమె దేవుని వలన ఆశీర్వదించబడుతుంది. And she fears the Lord. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది. But a foolish woman, కానీ 3 రాలైనటువంటి స్త్రీ she brings destruction in the house. ఆ ఇల్లును ఊడబెరుకుతుంది. Okay, fifth reason. ఆ 5వ కారణం చూద్దాం. వివాహం దేవుడు ఎందుకు ఏర్పాటు The చేశాడు? purpose of the fifth purpose of the marriage. ఆ వివాహం ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు అంటే, Please turn to Mark, ఆ మార్కు సువార్తను మనం చదువుదాం. 10th chapter, 10వ అధ్యాయము 7 to 8 verses. 7-8 వచనాలు మనం చదువుదాం. 7-8 వచనాలు చదువుదాం. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమయ్యుందురు గనక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. 2 will become one. ఇద్దరు ఒకటవుతారు. That means united. దాన్ని అంటారు అదే ఐక్యత. There is unity in the marriage. అదే ఐక్యత, కలిసి ఉండడం, అదే వివాహం. And not just in the flesh. అది భౌతికంగా శరీరపరంగా మాత్రమే కాదు. There is also another situation we have. ఇంకో సందర్భాన్ని మనం చూసినప్పుడు, Please turn to 1 Corinthians, 1 కొరింథీ పత్రికలో మనం చూస్తే 6th chapter, 17th verse. 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. అటువలే ప్రభుతో కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. So when a person dedicates himself to the Lord, ఒకవేళ దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు, so the Lord and the person becomes one in spirit. దేవుడు మానవుడు ఏకాత్మై ఉన్నాడు అనేది జరుగుతుంది. United in the spirit. ఆత్మలో కలిసిపోవడం. And in the same way, in the marriage between a man and a woman, అలాగే భార్యాభర్తల మధ్యన ఉండినటువంటిది కూడా అలాగే కలిసిపోవడం. so two persons become one person, united. ఒక్కరుగా ఉండిన వారు ఏక శరీరమై ఉంటారు. So God has a purpose of unity in the marriage. వివాహములో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఐక్యముగా ఏక శరీరమై ఉండాలి అనేది చెప్తున్నాడు. And why unity? ఎందుకు ఏక శరీరాత్మ ఏకంగా కలిసి ఐక్యంగా ఉండాలి? We know this verse. ఆ వచనం మనందరికీ తెలుసు. Psalms 133. 133వ కీర్తన. Can you read 1 to 3? మొదటి నుంచి 3 వచనాలు చదవండి. 133వ కీర్తన మొదటి నుంచి 3 వచనాలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదకు కారి అతని అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదికి దిగివచ్చు ఎర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండి వెలవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. There is eternal life there. అక్కడ నిత్య జీవం రాయబడింది. There is blessing of the Lord there. అది దేవుని నుండి వచ్చే ఆశీర్వాదము రాయబడింది. That's why God has blessed the unity in the marriage. అందుకొరకే దేవుడు వివాహము అనే విషయాన్ని గురించి అది ఒక గొప్ప ఆశీర్వాదముగా ఐక్యముగా చేయబడింది. Can you tell me now what are the 5 purposes of God in a marriage? ఇప్పుడు చెప్పగలరా దేవుని ఉద్దేశములో ఎందుకు వివాహాన్ని స్థిరపరిచాడో ఆ 5 ఏమిటి? First one, ఒంటరిగా ఉండడం మంచిది. loneliness is not. So it is fellowship. అదే ఒంటరిగా ఉండడం మంచిది కాదంటే Tell me the word in Telugu. సహవాసం. First one is, మొదటిది ఏమిటి? second, రెండోది ఏమిటి? very good. సహాయకారిగా ఉండాలని. Third, మూడోది ఏమిటి? exactly, అదే. fruitful and multiplied. ఫలించి అభివృద్ధి పొందడానికి. Fourth, నాలుగోది ఏమిటి? building the house. ఇల్లు కట్టబడడానికి. And unless the Lord builds, man cannot build the house. And God has chosen the woman to build the house. And what kind of a woman? Wise woman. ప్రియులారా, దేవుడు ఇల్లు కట్టడానికి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కానీ ఎవరి ద్వారా ఇల్లు కట్టబడుతుందంటే ఆమె జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ. Who is a wise woman? ఎవరు జ్ఞానవంతురాలైన స్త్రీ? Who believes in the Lord Jesus Christ. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారే జ్ఞానవంతురాలు. But if you choose an unbeliever, నువ్వు ఒకవేళ
ఆ, నమ్మని వారిని నువ్వు ఎన్నుక చేసుకుంటే Tata bye bye. అందరూ కూడా టాటా బాయ్ బాయ్ చెప్పి బిర్లాలో కలిసిపోతారు. Last word, last purpose. చివరి ఉద్దేశం ఏమిటి? దేవుడు ఎందుకు వివాహం ఏర్పాటు చేశాడు? Unity. ఆ, Exactly. ఐక్యముగా ఉండాలి ఇద్దరు అనే దాని కొరకు. What does unity give? ఆ ఐక్యత ఏమిస్తుంది? Eternal life and నిత్య జీవము. read the last verse. చివరిలో చూడండి ఏమి ఇస్తుంది ఆ ఐక్యత కలిగి Psalms ఉంటే? 133 last verse. ఆశీర్వాదమును శాశ్వత జీవమును. There's a blessing and eternal life. ఆ ఆశీర్వాదము నిత్య జీవము ఇస్తుంది ఐక్యంగా ఉంటే. So we have seen what are 3 types of marriages. మనము చూసాము 3 రకములైనటువంటి వివాహం. And we have seen the purpose behind the marriage. ఆ వివాహం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో కూడా చూసాం. Now let's turn to some commandments. కానీ కొన్ని ఆజ్ఞలు కూడా మనం చూస్తాం వివాహాన్ని గురించి. The marriage has some clear commandments given by the Lord. ఆ వివాహాన్ని గురించినటువంటి ఆజ్ఞలు దేవుడు చాలా చక్కగా బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడు. So the first one. ఆ మొదటిది మనం చూద్దాం. Please turn to Hebrews. ఎబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 13th chapter 4th verse. 13వ అధ్యాయము మనందరికి తెలిసిన మాట 4వ వచనం చదువుదాం. 13. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానపు నిష్కలంకమైనది గాను ఉండవలెను. వేశ్య సంఘులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. So here God is clearly saying that the marriage is honorable. దేవుడు ఇక్కడ మనకు చక్కగా చెప్పాడు వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని. One wife, ఒక భార్య, one life, ఒక జీవితము, one God, ఒక దేవుడు, one salvation, ఒక రక్షణ, one spirit, ఒకే ఆత్మ, one fellowship. ఒకే సహవాసం. That's what God is meaning over here. అదే ఇక్కడ రాయబడినటువంటి అంతరార్థం. From the day you met your wife or your husband, ఆ వివాహము అనేది మొదటి దినం నుంచి కూడా మనం చూస్తే till breath departs us apart, ఆ ముగింపు చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా అది జరగాలి. God is calling for faithfulness. దేవుడు నిన్ను అడుగుతున్నాడు నమ్మకత్వాన్ని. Please turn to Malachi. మలాకి గ్రంథం మనం చూస్తే 2nd chapter 14th verse. 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. 2వ అధ్యాయం 14వ వచనం మలాకి గ్రంథం. Here we can see that God is calling the faithful. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రేద. అది ఎందుకని మీరు అడుగగా యవన కాలమందు నువ్వు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షాయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధను పాత్రురాలు గదా, నీ పెళ్లి భార్య గదా. So God is saying, I am the witness for the marriage you did. I am the witness. ప్రభు అంటున్నాడు నేను సాక్షిని దానికి అంటున్నాడు. So not just your relatives and family members attended the marriage. God also attended your marriage. ప్రియ దేవుని బిడ్డలారా, నీ వివాహములో నీ బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారనేది కాదు, కానీ దేవుడు ఆ వివాహములో ఉన్నాడు అనేది గుర్తించాలి. And on the marriage certificate you get, God has signed on that. ఆ దేవుడు ఆ యొక్క విట్నెస్ గా ఉన్నాడు, ఆయనే సాక్షిగా ఉన్నాడు, దానికి సంతకం చేసినవాడు. And when a man becomes faithless to his wife, God will provoke his anger. ప్రియ దేవుని బిడ్డలారా, నీ భార్యకు గాని నీ భర్తకు గాని నీవు నమ్మకంగా ఉండకపోతే దేవుడు తప్పకుండా దానికి తీర్పు తీరుస్తాడు. That's why the first commandment is, అది మొదటి ఆజ్ఞ ఇవ్వబడినది, make the marriage honorable. అందుకే దేవుడు చెప్పాడు అదే వివాహము అన్ని విషయంలో ఘనమైనది. And be faithful. అందుకే తప్పకుండా మీరు ఒకరినొకరు పట్ల నమ్మకం కలిగి ఉండండి. The second one. రెండవ ఉద్దేశం చూద్దాం. 1 Corinthians. మొదటి కొరింథీ పత్రిక 7th chapter. 7వ అధ్యాయము 10th verse. 10వ వచనం మనం చూద్దాం. 7:10. మరియు పెళ్ళైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించున్నదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. Remember my brothers and sisters. గుర్తుంచుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, you should never leave your husbands. మీరు మీ భర్తను ఎప్పుడే కానీ ఎడబాయకూడదు. Who is this commandment given to? ఇది ఎవరి ద్వారా పొందినటువంటి ఆజ్ఞ? To whom is this commandment given to? ఇది ఎవరికి ఇవ్వబడుతున్నటువంటి ఆజ్ఞ? Man or wife? అది భార్యకా లేకపోతే భర్తకా, అమ్మాయికా అబ్బాయికా? Read it clearly. తప్పకుండా చదవండి, అక్కడ ఖచ్చితంగా చదవండి. Read it. చదవండి 10వ. మరియు పెళ్ళైన వారికి నేను కాదు, పెళ్ళైన వారికి నేను కాదు ప్రభువే
ఆజ్ఞాపించుచున్నదేమనగా read it. భార్య భర్తను ఎడబాప. So who is this commandment given to? ఇది ఎవరికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ? భార్యకు ఇవ్వబడిన ఆజ్ఞ. పెళ్ళైన వారికి The కింద wife, స్పష్టంగా. it is given to the wife that she should not depart her husband. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, భార్య భర్తను ఎప్పుడే గాని ఎడబాయకూడదు. What will happen if the wife leaves the husband? ఒకవేళ భర్తను విడిచిపెడితే ఏమవుతుంది? What happened in Garden of Eden when Eve left Adam? ఏదేను వనములో ఏదేని తోటలో హవ్వ భర్తను విడిచిపెట్టినప్పుడు ఏం జరిగింది? అపవాది ఎంటర్ అయ్యాడు. Sin entered and with the devil. పాపము ప్రవేశించింది, అది అపవాది ద్వారా. That's what happens in a united marriage whenever you allow your husband singly. అందుకే మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, వివాహమైన తర్వాత ఒకవేళ ఏకాంతంగా నీ భర్తను ఎడబాపితే అపవాది మీ ఇద్దరి మధ్యన కార్యం చేస్తుంది. As soon as you leave your husband, అలాగే నువ్వు భర్తను విడిచిపెడితే you will forsake the godly protection in your husband. నీవు దేవుని చేతి నుంచి విడవబడతావు. And that my message is making thirsty. You can also have drink water. వాక్యం ఒకవేళ మీకు దాహాన్ని ఇస్తుంటే మీరు కూడా నీళ్ళు తాగండి. Okay. ఓకే. So we are saying the moment you leave your husband alone, మనం ఇక్కడ చెప్తున్నటువంటి మాట, నీ భర్తను ఎప్పుడేగా నువ్వు ఒంటరిగా విడిచిపెట్టొద్దు. you lose the protection. నువ్వు అలాగ విడిచిపెడితే నీ యొక్క క్షేమాన్ని నువ్వు కోల్పోయినట్టు. As long as Adam was with the Lord, ఆదాము దేవునితో ఉన్నంత వరకు he was very strong. ఆయన చాలా బలంగా ఉన్నాడు. Devil could not tempt him. ఏది కూడా అతన్ని శోధించలేకపోయింది. As long as Eve was with Adam, అవ్వ ఆదాముతో ఉన్నంత వరకు devil could not do anything. వేరే ఉద్దేశం, వేరే ఆలోచనలు ఏమీ రాలేదు. The moment Eve left Adam, ఆ సందర్భము అవ్వ ఆదామును విడిచిపెట్టినప్పుడు devil entered. ఖచ్చితంగా అపవాది అక్కడికి వచ్చింది. And Lord Jesus Christ has to come down and die on the cross to remove that sin that Adam allowed. ఆదామును విడిచిపెట్టిన కారణాన్ని బట్టి ఆ అపవాది వచ్చి పాపము వాళ్ళ మధ్యన చేసినప్పుడు, పాపాన్ని సృష్టించినప్పుడు దాన్ని తొలగించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో చనిపోవాల్సి వచ్చింది. And this is the consequence of Eve leaving Adam. ఇదే మనం అర్థం చేసుకోవాల్సింది. అవ్వ ఆదామును విడిచిపెడితే ఏం జరిగింది అనేది. So this is what the second commandment is: should not separate from her husband. ఇదే రెండో ఆజ్ఞ ఏమిటంటే, నీ భర్తను నువ్వు ఎప్పుడే కానీ విడిచిపెట్టకూడదు అని. And the third one, మూడవది ఏంటంటే, we have already read in the Malachi. మనం ఆల్రెడీ చదివాం మలాకి గ్రంథంలో. That is, the husband need to be faithful to the wife and the wife need to be faithful to the husband. ఇక్కడ మనం గమనించాల్సింది, భార్య భర్తకు నమ్మకంగా ఉండాలి, భర్త భార్యకు నమ్మకంగా ఉండాలనేటువంటి ఆజ్ఞ. And the fourth one, నాలుగోది మనం చూస్తే, please turn to మార్కు సువార్త 10th chapter 9th verse. 10వ అధ్యాయము 9వ వచనం చదవండి. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని వారితో చెప్పెను. What God has united, no man should separate them. దేవుడు ఎవరినైతే జతపరిచాడో వారిని ఎప్పటికే గాని ఇతరులు వేరుపరచకూడదు. You can mess with everybody. సారీ, you can ఎవరితోటైనా పెట్టుకోవచ్చు కానీ దేవునితో పెట్టుకోవాలి. ఎవరితోనైనా కానీ మనం పెట్టుకోవచ్చు కానీ దేవునితో పెట్టుకోకూడదు. If you separate a husband and wife, నువ్వు ఒకవేళ భార్య భర్తలను నీవు విడిచిపెట్టడానికి నువ్వు ఎవరైనా అలాగూ చేస్తే, God will become your enemy. దేవుడు నీకు శత్రువు అయిపోతాడు. దేవునికి శత్రువు అయిపోతావు నీవు. Do you want to have enmity with God? నీవు ఎవరైనా అలాంటిది కోరుకుంటున్నారా? We can't even stand in the presence of God. We cannot stand in the wrath of God. దేవుని బిడ్డలారా, మనము దేవుని ఎదుట నిలవలేము అలాగూ ఉంటే. కొత్త వేలే కదా. Let's go to the fifth commandment. ఐదవ ఆజ్ఞ మనం చూద్దాం. It's in 1 Corinthians. అది మొదటి కొరింథీ పత్రికలో రాయబడింది, 7th chapter 3rd verse. ఒక్క నిమిషం వెయిట్ క్లియర్గా ఉండండి. 1 Corinthians 7th chapter 3rd verse.
ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనం, third verse. 3వ వచనం. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. You see, there are some rights, some conjugal rights that God has given about. ఇక్కడ మనం చూసినప్పుడు ఎవరికిచ్చిన బాధ్యతలు వారు చక్కగా నిర్వర్తించాలనే విషయం. You have to take care of the responsibilities of your husband. నీవు తప్పకుండా నీ భర్త పట్ల నీవు బాధ్యతగా వ్యవహరించాలి. And the husband should take care of the responsibilities of the wife. అలాగే భర్త అయిన వాడు భార్య యొక్క జీవితంలో ఆయన నెరవేర్చవలసినటువంటి నియమాలు కూడా ఉన్నాయి. There is a need for the body. అది ఆ దేహానికి అవసరమై ఉన్నది. When the need is not met, when the need is not met, requirements of the word, the conjugal rights of the word. Read the third verse. ఓకే, మనం ఒకసారి 3వ వచనం. భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. If it is not done properly, మనము ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తగా చేయకపోతే, then the devil will tempt from a different relationship. నీవు చేయవలసినటువంటి ధర్మమును చేయకపోతే అపవాది నీ జీవితంలోనికి ఎంటర్ అయి వాని యొక్క ఆలోచనలు నీలో రుద్ది నిన్ను పాడు చేస్తాడు. Why divorces are happening in the world? ఈ లోకములో ఎందుకు డివోర్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఎడబాస్తున్నారు? Why divorce lawyers are getting money? విడాకులు ఎందుకు జరుగుతున్నాయి అంటే కొంత డబ్బు కొరకు. Because of faithlessness. ఎందుకంటే వారిద్దరి మధ్యన నమ్మకం లేదు. Because they ruined their relationship. ఎందుకంటే బంధాల పట్ల వారికి ప్రేమ లేదు. Because they did not take care of their husband and wives. ఎందుకంటే ఒకరి పట్ల ఒకరు బాధ్యతగా వ్యవహరించడం లేదు. And because it is not met, the husband or the wife might look outside the marriage. మనం చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వివాహ వ్యవస్థలో ఇలాంటివి జరుగుతున్నాయి. ఎవరి బాధ్యతలు వారు చేయలేకపోతున్నారు గనక వేరే వేరే మార్గాలను ఎన్నుకుంటున్నారు. So we have seen 5 commandments that God has given us. మనందరికి కూడా దేవుడు 5 ఆజ్ఞలు ఇచ్చాడు వివాహమైన వారికి. First one, మొదటిది ఏమిటి? it is honorable. అది ఘనమైనదిగా ఉండాలని. Second, రెండోది ఏమిటి? ఎప్పుడే గాని ఎడబాయకూడదు అని. to whom is it given? అది ఎవరికి ఇవ్వబడింది? The wife should not leave her husband. భార్య భర్తను ఎప్పుడే గాని ఒంటరిగా గాని ఎడబాయకూడదు. Third one, మూడోది, do not be faithless. నమ్మకం కోల్పోయిన వారిగా ఉండొద్దు. ఒకరి పట్ల ఒకరు నమ్మకం కలిగి ఉండండి. Or what the sister said is right also. ఆ సహోదరి చెప్పినది కూడా నిజమే. Fourth one, నాలుగవది, exactly, whatever God has united, no man should separate them. దేవుడు ఎవరినైతే జతపరిచాడో వారిని ఎవరే గాని వేరుపరచకూడదు. తల్లిదండ్రులు గాని బంధువులు గాని ఎవరైనా గాని. And the fifth one, ఐదవది ఏంటి? responsibilities, that conjugal rights. అదే ఏమిటంటే ఎవరు చేయవలసిన ధర్మము బాధ్యత వారు చక్కగా నిర్వర్తించడం. So how are we doing? Are we getting sleepy and hungry? మీకు ఒకవేళ ఏమనిపిస్తుంది? Can I continue? లేకవేళ ఆకలి అవుతుందా? కొనసాగించమంటారా? Okay, ఓకే, కంటిన్యూ, నో ప్రాబ్లం. How much time? 15 minutes. 15. 15. 15. Okay. 15 minutes. Okay, now let's look at the order. మనం చూద్దాం ఆ క్రమము, వివాహ క్రమం ఏంటి. God has given a particular order in the marriage. వివాహ క్రమాన్ని దేవుడు ఒక ప్రత్యేకముగా సృష్టి చేశాడు. Let's turn to 1 Corinthians. మొదటి కొరింథీ పత్రికలో మనం చూస్తే 11th chapter 3rd verse. 11వ అధ్యాయం 3వ వచనం చూస్తే, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. There is a clear hierarchy. ఇక్కడ మనము ఆ స్థానం ఏమిటో ప్రత్యేకంగా చూస్తున్నాం. The head of all is the Father God. తండ్రి అయిన దేవుడు అందరికీ శిరస్సు అయి ఉన్నాడు. He is the head of the Christ. ఆ తండ్రి అయిన దేవుడు క్రీస్తుకు శిరస్సు అయి ఉన్నాడు. And Christ is the head of the man. క్రీస్తు మానవునికి శిరస్సు అయి ఉన్నాడు. And the man is the head of the wife. మానవుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు, స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడు. I might become your enemy now. మీరు ఇప్పుడు అనుకోవచ్చు నేను మీకు శత్రువుని అయిపోవచ్చే ఇవి చెప్పినందుకు. It is God's word. It's not అది my నాది word. కాదు, దేవుని యొక్క వాక్యం. So your head, who is your head? మీ యొక్క శిరస్సు ఎవరు? మీ తల ఎవరు? Husband is your head. ఆ God has designed it. అది దేవుడు అలాగూ సృష్టించాడు.
what's happening in these times in cities are, ఈ కాలంలో మనం ఏం చూస్తున్నాము, ఎలాంటివి జరుగుతున్నాయి? there's lot of movement called feminist movement. చాలా విషయాలు ఈ కాలంలో జరుగుతున్నాయి వాక్యానికి విరుద్ధంగా. In United States it is very rapid. అమెరికా దేశంలో ఇవైతే ఇంకా ఎక్కువగా ఉన్నాయి, చాలా వేగంగా ఉన్నారు అక్కడ. They are saying we don't need man. వారు చెప్తున్నారు నాకు మనిషి అవసరం లేదు అంటున్నారు. And they are coming up with some genders. అక్కడ మనం చూస్తున్నాము లింగం భేదం కూడా ఉంది. And there is lot of ungodly things going on. చాలా అక్కడ దేవునికి విరుద్ధమైన కార్యాలు జరుగుతున్నాయి. But God clearly put an order here. ఇక్కడ క్రమం ఏంటో చక్కగా దేవుడు రాశాడు. Man should be the head of the woman, not the otherwise. ప్రియ దేవుని బిడ్డలారా, భర్త అయినవాడు భార్యకు శిరస్సు అయినాడు, పురుషుడు స్త్రీకి శిరస్సు అని రాయబడింది. The moment it becomes crosswords, దీనిని గురించి మనము దానికి వ్యతిరేకంగా చెప్తే, if woman becomes the head in the family, కుటుంబంలో స్త్రీనే కుటుంబానికంత శిరస్స అట్లా చెప్తే, that house will ruin. ఖచ్చితంగా కుటుంబం పాడైపోతుంది. Because God has given particular roles to each husband and each wife. ఎందుకంటే దేవుడు ఆ క్రమాన్ని చక్కగా జతపరిచాడు, ఎవరి తర్వాత ఎవరికి ఎవరు శిరస్సు అనేది. A man has to be the head and take the responsibilities of the family. ఆ శిరస్సు అయి ఉండినటువంటి మానవుడు చక్కగా తన కుటుంబ బాధ్యతలను నెరవేర్చాలి. He has to provide for the family. తన కుటుంబాన్ని కాపాడుకోవాలి. He has to fight on knees for his family. తన కుటుంబం కొరకు పోరాడాలి. He has to go out and labor and get the food for the family. ఒక పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడిగా ఉండాలి. He has the responsibility of taking care of his wife and children. తను తన భార్య పట్ల తన పిల్లల పట్ల ఖచ్చితంగా బాధ్యతగా వ్యవహరించాలి. It is very tough, but the man has the ability to go out and bring the food for his family. అది ఎంత కష్టమైనా తప్పకుండా బయటికి వెళ్ళి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆహారం తేవాలి. And when he is tired and he comes home, when he is tired in the job and comes home, ఒకవేళ భర్త తన ఉద్యోగ స్థితిలో చాలా కష్టపడి చాలా స్ట్రెస్ ను అనుభవించి ఇంటికి వచ్చినప్పుడు, and the God has given the responsibility to the wife to take care of the family in the house. భార్యగా ఉండినటువంటి ఆమెకు కూడా నీ భర్త ఈ బయటికి వెళ్ళి కష్టపడి వచ్చినప్పుడు భార్యకు కూడా నియమం ఉంచబడ్డాడు. Provide the food on the table. తప్పకుండా నీ భర్త అలసిపోయి వచ్చాడు గనక నీ భర్తకు నీవు టేబుల్ మీద భోజనాన్ని సిద్ధపరచాలి. Comfort him with the words, with the encouraging words. నీవు తప్పకుండా నీ భర్తకు ఆదరణ కలగాలి దేవుని మాటల ద్వారా. Spend time in the family prayers. తప్పకుండా నీ భర్తతో నీ కుటుంబంతో కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకోవాలి. Give some ideas about family. తప్పకుండా నీ ఆలోచనలను నీ భర్తతో పంచుకోవాలి కుటుంబ విషయంలో. Share the expenses and expectations of the family. ఖర్చులు ఎలాగ జరుగుతున్నాయి, ఎలాగ పెట్టాలి, కుటుంబాన్ని ఎలాగ పోషించుకోవాలని ఖచ్చితంగా చర్చించుకోవాలి. And make sure that you always give a positive word to your relations. ప్రియ దేవుని బిడ్డలారా, బంధాల మధ్యన ఖచ్చితంగా నిష్ఠూరపరచుకునేది ఉండకూడదు, ఒకరినొకరు ప్రోత్సహించుకునే విధంగా ఉండాలి. And always support your husband. తప్పకుండా నీ భర్తకు నువ్వు ఎప్పుడే గాని సహకారిగానే ఉండాలి. Last week a brother came to our house. గడిచిన దినాల్లో నేను అన్నగారింటికి వెళ్ళాను లాస్ట్ దినాలు. And he witnessed a husband and wife. నేనే సాక్షిని, భార్య భర్తల మధ్యన ఒక సంఘటన జరిగిన దానికి. That woman, that wife respects every other husband except her husband. అందరూ ఉన్నారు, అందరి మధ్యన కూడా తన భర్తను ఆమె దూషిస్తూ ఉంది, నిష్ఠూరపరుస్తూ ఉంది. Let's ask the brother, is it not true? నన్ను అడగండి, నిజమే అండి అది. That is the problems we are facing in Christian marriages. అవే క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ వివాహములో ఇలాంటివి చాలా ఎదుర్కొంటున్నాం. A wife should respect her own husband. తప్పకుండా భార్య అనబడినది తన భర్తను ఖచ్చితంగా గౌరవించాలి, మర్యాదించాలి, సన్మానించాలి. It is good that wife do not even speak to other husbands. ఎప్పుడే గాని నీ భర్తను గురించి చెడుగా మాట్లాడకూడదు, నీ భర్తతో తప్ప ఎవరితో వ్యతిరేకమైన మాటలు మాట్లాడకూడదు. He should be the only person in your life. ఆయన మాత్రమే నీ జీవితంలో ఒక్కడే భర్త అయినవాడిగా నువ్వు ఎన్నుకోవాలి. And you should always give him peace and comfort and encouragement within your house. నీ కుటుంబంలో నీ భర్తకు తప్పకుండా ఆదరణ, ప్రేమ, ఆప్యాయత, సహకారిగా నువ్వు తప్పకుండా ఉండాలి. It is then God will be pleased and bless your house like anything. అదే అలాంటి జీవితం నువ్వు గడిపినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని తప్పకుండా దీవిస్తాడు. But if our wives are like this, the example that I just shared now, ఇందాక ఉదాహరణ చెప్పబడినట్టు ఒకవేళ భార్యలైన వారు అలాగుంటే, then the house gets destroyed.
ఖచ్చితంగా ఆ కుటుంబం మొత్తం కూడా పాడైపోతుంది. Okay, let's move on. ఆ తర్వాత ముందుకు వెళ్దాం మనం. And there are some advices. అంత మాత్రమే కాదు, Salaha. కొన్ని సలహాలు మనం చూద్దాం. The first one. ఆ మొదటిది మనం చూసినప్పుడు This is for wife. అది భార్యకు ఇవ్వబడినటువంటిది. Please turn to Psalms. కీర్తనల గ్రంథం మనం చూసినప్పుడు 45th chapter. 45వ కీర్తన 10 to 11 verses. 10-11 వచనాలు చూస్తాం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యం తీసుకొని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులను నీ దయను వెతుకుదురు. You see, once a woman is married into a house, that new house is your actual house. ప్రియ దేవుని బిడ్డలారా, భార్యలకు ఇస్తున్నటువంటి సలహా ఏమిటంటే, ఒక్కసారి నువ్వు వివాహమైన తర్వాత నీవు ఉండినటువంటి ఇంటిని మరచి నీవు భర్త దగ్గరకు వచ్చినటువంటి ఇల్లే నీకు శాశ్వతమని గుర్తుపెట్టుకోవాలి. That is your house. అదే నీ కుటుంబం, అదే నీ ఇల్లు. That is the house God has appointed you. ఆ ఇల్లే దేవుడు నీకు నియమించినటువంటిది. And you have to protect your house with your prayers and the word of God. ఆ నియమించబడినటువంటి ఇల్లును నీవు కాపాడుకోవాలి, అది ప్రార్థనల ద్వారా. When the devil comes to attack your house, you have to kneel on your prayers and protect the house. దేవుడు నీకు నియమించినటువంటి నీ భర్త ఇంటి మీదకి ఏదైనా శ్రమలు, శోధనలు, అపవాది వస్తే నీవు మోకాలుండి నీ కుటుంబం కొరకు ప్రార్థించాలి. And you have to be fruitful in that house. నీవు తప్పకుండా ఫలించే భార్యగా ఉండాలి. Taking care of every in-law in the house. నీ కుటుంబంలో ఉండినటువంటి ప్రతి వారి మీద నువ్వు జాగ్రత్త వహించాలి. And when you do your responsibilities, నీవు ఎప్పుడైతే నీకు ఇచ్చినటువంటి బాధ్యత నిర్వర్తిస్తావో, everybody will talk about you. తప్పకుండా నీ గురించి ప్రతి ఒక్కరు మంచిగా మాట్లాడతారు. Your good report will go beyond the villages. నీవు గ్రామంలో వెళ్తున్నప్పుడు, వీధుల్లో వెళ్తున్నప్పుడు నీ వెనకాల నిన్ను గురించి గొప్ప వచనాలు పలుకుతారు. They'll say, whose daughter is this? She's very good and she's a blessing to that house. వాళ్ళంటారు, ఈమె ఎవరి కుమార్తె, ఈమె గొప్పది, ఎంత గొప్ప లక్షణం కలిగి ఉందని నీ గురించి మాట్లాడతారు. Can you tell me one woman in the Bible? ఒక స్త్రీని గురించి ఎవరైనా చెప్పగలరా? అలాంటి వ్యక్తి ఎవరున్నారు? Exactly. ఆమెనే రూతు. And everybody was talking about Ruth, a widower. ఆమెను గురించి మాట్లాడుతున్నారు. ఒక విధవరాలుగా ఉండినటువంటి ఆమెను గురించి గొప్పగా మంచిగా మాట్లాడుతున్నారు. Even in old age she was a blessing to Naomi. వృద్ధాప్యములో ఉండినటువంటి నయోమిని గురించి కూడా మాట్లాడుతున్నారు. Because she followed this verse. ఎందుకొరకంటే వాళ్ళందరూ కూడా ఈ వచనాలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. If you believe this verse and apply in your life, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచనాల్ని ఎవరైతే నమ్ముతారో, ఈ సలహాలను ఎవరైతే పాటిస్తారో, తప్పకుండా వారు దీవించబడతారు. You will be like a blessing like a Ruth. నీ కుటుంబము, నీవు తప్పకుండా దీవించబడతారు. Ephesians. ఎఫెసీ పత్రికలో మనం చూద్దాం. 5th chapter 22nd verse. 5వ అధ్యాయం 22వ వచనం. సలహాలు ఏమిటి ఇవ్వబడ్డాయి? ఇంకా This is also to wife. అది కూడా స్త్రీలకే ఇవ్వబడింది, భార్యకే. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. They clearly wrote for your own husbands. ఇక్కడ రాయబడింది మీ సొంత పురుషులకు అని ఇక్కడ రాయబడిన మాట. In Hyderabad, in the churches, హైదరాబాదు సంఘాలలో the woman will listen to everybody else suggestions but not to her own husbands. ప్రియులారా, సరే ఆమెను పక్కన పెట్టి తీసుకున్నాను. అక్కడ హైదరాబాద్ సంఘంలో నేను చూశాను ఏంటంటే, అందరి సలహాలు అందరికి లోబడి ఉంటుంది, పురుషులందరికి కానీ తన సొంత భర్తకు లోబడి ఉండదు ఆమె. And there's a woman, a foolish woman who says like, should we put mutton or chicken for the prayer meeting? And she's asking another brother. ఆమె మనం చూసినప్పుడు ఆ మీటింగ్స్ కు వచ్చినప్పుడు ఆహారము అందరికి పెడుతుంది కానీ తన భర్తను మర్చిపోతుంది. I want to go and slap her hard and say, ask your husband first. నేను అనుకున్నాను బట్టి చెంప మీద కొట్టి నీ భర్తను అడుగు మొదటగా అందాం అనుకున్నా. Do you know the finances in your house? ఆయనే నీ కుటుంబంలో ఆర్థికంగా అన్ని చేస్తున్నాడు. Did you check with him if he has the money to offer chicken or mutton for the prayer meeting? ఆ ప్రార్థన కూటములకు అన్నిటికీ ప్రయాసపడినటువంటి వ్యక్తి ఈయనే అయినప్పటికీ, because she's a foolish woman, ఆమె ఎలాగుందంటే మూర్ఖురాలుగా ఉంది. She's not asking the husband but she's asking everybody else. ఆమె తన భర్తను గురించి, ఆమె బాగోగుల గురించి చూసుకోవడం లేదు కానీ అందరి బాగోగులు చూస్తుంది. So what is the advice? ఏమిటి ఆ సలహా ఇక్కడ ఇవ్వబడినది? Be subject to who? ఈ యొక్క అంశం ఎవరి కొరకు? Others husbands. భర్తలకా? No. What is it saying? Be subject to whose husbands? ఇది own husbands. ఎవరి భర్తలకు? తమ సొంత భర్తలకు, సొంత పురుషులకు. Stop asking suggestions from others' wives and others' husbands.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉండిన వారిలో ఆలోచన చేయండి. మీరు సలహాలు కావాలన్నా, ఏమన్నా కావాలన్నా, మీరు నేర్చుకోవాలన్నా ఇతర పురుషులను గాక మీ సొంత పురుషుల దగ్గర నేర్చుకొని వారి దగ్గర లోబడి ఉండండి. And every wife should respect their own husband. తప్పకుండా ప్రతి భార్య అయినటువంటి ఆమె తమ భర్తలకు లోబడి మర్యాదించాలి. I know no husband is perfect. నాకు తెలుసు అందరు భర్తలు చక్కగా ఉంటారు అనేది ఏముండదు. But when you see something bad or negative in your husband, discuss with him. ఒకవేళ నీ భర్తలో నీవు ఏదైనా చెడు కార్యం చూస్తే ఆ వ్యక్తితో నీవు సంభాషించు ఆ విషయం నెమ్మదిగా. But don't speak bad about your husband outside. నువ్వు అలాగూ సంభాషించి కూర్చొని మాట్లాడలే గాని నీ భర్త గురించి బయటికి వెళ్ళి చెడుగా ఎవరికి చెప్పొద్దు, ఎవరితో చర్చించొద్దు. What will happen when you speak bad about your husband? ఒకవేళ నీ భర్తను గురించి నువ్వు చెడుగా మాట్లాడితే ఏమవుతుంది? What they will talk? The people who listen to you, what they will think? ఒకవేళ నీ భర్త గురించి నువ్వు చెడుగా మాట్లాడినప్పుడు వారు వింటే వారు ఏమనుకుంటారు? Your own house is disrespected, right? తన సొంత కుటుంబం గురించి ఇతరులతో మాట్లాడుతుంది అనుకుంటారు. Is it not? నిజమా కాదా? So please be subject to your husbands. మనం ఇక్కడ చూద్దాం భర్తలను గురించినటువంటి సలహాలు భర్తలకు ఇక్కడ చూద్దాం. ఇంకా Third one. మూడవది Ephesians 5:25. ఎఫెసీ పత్రిక 5:21 చూద్దాం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. That's all. That's enough. చలో. Love your wives. మీ భార్యలను ప్రేమించండి. What is love? ప్రేమ అంటే ఏమిటి? Last night how many participated in the Google Meet? చివరి రాత్రి శనివారం ఎంతమంది గూగుల్ మీట్ లో పాల్గొన్నారు? చెప్పండి ప్రేమ అంటే ఏంటో. What did we discuss? ఏమికి చర్చించాం మనం ఆ గూగుల్ మీట్ లో? ప్రేమ 13వ అధ్యాయం. Love covers multitude of sins. ఆ ప్రేమ దోషములన్నిటిని కప్పుననే విషయం నిన్న చూసాం. A man should love his wife, that he should cover all the weaknesses, all the failings of his wife. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయితే ప్రేమ అనే లక్షణం కలిగి ప్రేమిస్తూ ఉంటాడో ఆమె నీ భార్య బలహీనతలలో కూడా నీవు ఆమెకు ఆదరణగా ఉంటావు. You should never disrespect your wife. You should never speak bad about your wife outside your family. నీ భార్యను నువ్వు బాగా ప్రేమించినప్పుడు నీ భార్య గురించి ఇతరులకు చెడుగా చెప్పవు, ఇతరులతో చర్చించవు. Because you should love your wife. ఎందుకంటే నువ్వు నీ భార్యను ప్రేమిస్తున్నావు. And just like Christ loved the church. ఎలాగంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టు. How did Christ love the church? సంఘాన్ని దేవుడు ఎలాగ ప్రేమించాడు? He gave away everything for his wife, the church. దేవుడు సంఘం కొరకు సమస్తాన్ని ఇచ్చాడు. Are you giving everything to your wife? అలాగూ నీ భార్య కొరకు నువ్వు సమస్తం ఇస్తున్నావా? Whatever you are earning in your salary, are you putting everything in the hands of your wife? నీవు సంపాదిస్తున్న సంపద ఏదైనా గాని నీ భార్య చేతుల్లో నువ్వు పెడుతున్నావా? Are you hiding anything from the wife? ఒకవేళ నీ భార్యకు నువ్వు ఏదైనా రహస్యంగా దాచిపెడుతున్నావా? Are you hiding any emotions or any thoughts? Are you speaking bad about your wife to your friends? నీవు వ్యతిరేకమైనటువంటి కూడా దాచిపెట్టి నీ భార్యను గురించి చెడుగా ఇతరులకు చెప్తున్నావా? I have seen many families that got destroyed. చాలా మంది జీవితాలను పాడు చేసుకున్నటువంటి కొన్ని కుటుంబాలను నేను చూశాను. Some husbands come drunk and beat their wives. చాలా మంది కొందరిని మనం చూస్తాం, భర్తలైన వారు త్రాగు వచ్చి భార్యలను కొడుతూ ఉంటారు. They take the money from the wife instead of providing to the wife. వారు కాపాడవలసింది పోయి తమ భార్యల దగ్గర నుంచే కొంత సొమ్ము కావాలని వేధిస్తూ ఉంటారు. And there are some families where the wife goes out, she works from morning till evening, and then she brings some money at home, but this husband snatches that money and goes out and drinks and comes back. కొన్ని కుటుంబాలలో మనం చూసినప్పుడు భార్య ఉదయం వెళ్ళి సాయంకాలం వరకు ప్రయాసపడి కష్టపడి సంపాదిస్తే ఆమె తీసుకొచ్చిన డబ్బును లాక్కొని వారు జల్సాలు చేసేవారుగా ఉన్నారు. You should not be like that. నీవు అలా ఉండొద్దు. Husbands must love their wives. ఖచ్చితంగా భర్తలైన వారు తమ భార్యలను ప్రేమించాలి. There is a time, until that time God will wait for your change. దేవుడు తప్పకుండా నీ భార్యను మార్చేంత వరకు నీవు ఖచ్చితంగా అది పాటించాలి, ప్రేమిస్తూ ఉండాలి. If you're not loving your wife, నువ్వు ఒకవేళ నీ భార్యను ప్రేమించకపోతే God will see for some time. ఒకానొక దినమున దేవుడును He will punish you. తప్పకుండా నిన్ను శిక్షిస్తాడు. And I don't know how that punishment would be, but that would be very, very severe. అది ఎలాగో నిన్ను శిక్షిస్తాడు అనేది నేను చెప్పను గానీ ఖచ్చితంగా అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఆ శిక్ష. So we'll move on. ముందుకు వెళ్దాం మనం ఇంకా. So there is one example. ఒక ఉదాహరణ, ఒక మాదిరి మనము చూద్దాం. We have read in Ephesians 5th chapter.
మనము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 28 to 33. 28 నుంచి 33 వరకు మనం చూద్దాం. అటువలనే పురుషుడు కూడా తన సొంత శరీరం వల్ల తన భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తమ భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించుకునేవాడు లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయమై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమై ఉద్దురని. ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకొనవలను. In English it is translated as respect their husbands. దీనిని గురించి ఇంగ్లీష్లో తర్జుమా చేయబడినది ఏమిటంటే నీ భర్తకు నీవు మర్యాద ఇవ్వాలి అని. That is the pure translation. అదే స్వచ్ఛమైనటువంటి తర్జుమా. Okay, so we have seen one example. మనము ఒక ఉదాహరణ మనం చూసాం. So before that we have checked some advice. How many advices have we seen? దీనికంటే ముందుగా కొన్ని సలహాలు ఇవ్వబడ్డాయి భార్య భర్తలకు. అవేంటి చెప్పండి? The first one, మొదటిది ఏమిటి? భార్యకి ఇవ్వబడిన సలహా, forget your own people. నీ సొంత జనమును విడిచి నీకు నియమించబడిన నీ భర్త ఇంటిని నువ్వు ప్రేమించాలి. Second thing, రెండోది ఏమిటి? be subject to your own husbands. తప్పకుండా నీ స్వపురుషునికి నీవు లోబడి ఉండాలి, సొంత పురుషులకు లోబడి ఉండాలి. And the third one, మూడోది ఏమిటి? love your wives. తప్పకుండా భర్తలకు ఇవ్వబడిన సలహా నీ భార్యను ప్రేమించుట. And then the last one, ముగింపులో నాలుగవది ఏమిటి? భర్తకు ఇవ్వబడిన సలహా, the wife should respect her husband. తప్పకుండా తన భర్తలకు మర్యాదించాలి అనేది. Okay, now the last one, చివరిగా let's talk about realities. యథార్థతను గురించి మనం చూద్దాం. So first one, మొదటిది ఏమిటి? what is the first reality? మొదట కలిగి ఉండవలసినటువంటి యథార్థమైనది ఏమిటి? Can you please turn to Job? మనం అందరం కూడా యోబు గ్రంథంలో మనం చూద్దాం. 14th chapter first verse. 14వ అధ్యాయం మొదటి వచనం చూస్తే What do you see there? అక్కడ ఏం రాయబడింది చూడండి. ఏం చూస్తాం అక్కడ? Where is your Bible? చదవండి. That means the life of man is temporary on the face of the earth. ఇక్కడ రాయబడినటువంటి విషయం ఏమిటంటే స్త్రీ కనిన నరుడు కొద్ది దినములైన వాడు మిక్కిలి బాధ నొందును. అంటే దీని అర్థం ఏమిటంటే మనిషి జీవితము ఇక్కడ తాత్కాలిక మాత్రమే అని. That means దాని అర్థము, when do we get married? ఎందుకొరకు మనం వివాహం చేసుకుంటున్నాం? No, when do we get married? ఎప్పుడు మనం వివాహం చేసుకుంటాం? Around 20, 30, 40. ఖచ్చితంగా 25, 30 ఆ మధ్య కాలంలో. So how much time we have on the face of the earth? మనం ఇక్కడ మనం చూసినప్పుడు ఎన్ని సంవత్సరాలు మనం బ్రతకగలమని? Moses says 70 or 80 years. మోసే చెప్పాడు 70 లేక 80 సంవత్సరములని. Let's say we got married at 30. ఒకవేళ మనం 30 సంవత్సరాల్లో పెళ్లి చేసుకున్నాం అనుకోండి, and we end our life at 80. మన జీవితము 80 సంవత్సరాల్లో ముగిస్తే how many years of marriage we have? వివాహ బంధము ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 30 నుంచి 50 years. 50 సంవత్సరాలు మాత్రమే. ఇంచుమించు 50 సంవత్సరాలే. After that, let's say we all believed and we enter heaven. 50 సంవత్సరాలు ఆ వివాహ బంధం ముగించిన తర్వాత మనం వెళ్ళిపోవాల్సిందే. కానీ what happened to the marriage? మరి వివాహం ఏంటి? తర్వాత ఏమవుతుంది వివాహం? In heaven are there marriages? పరలోకంలో వివాహాలు ఉన్నాయా? Let's turn to this. ఒకసారి మనం చూద్దాం. చూడండి, Matthew 22nd chapter, మత్తయి సువార్త 22వ అధ్యాయము 30th verse. 30వ వచనం. 22:30. పునరుద్ధానమందు ఎవరును పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. So whoever married on the earth, ఎవరైతే వివాహాలను చేసుకుంటున్నారో, would they be again husband and wives in heaven? వారు పరలోకములో కూడా వివాహాలు ఉంటాయా? But the wife will say, oh, I already bore him in the earth, I don't want him again over there. ఇక్కడ వివాహం నుంచి నేను చాలా బాధపడుతున్నాను, నాకొద్దు, పరలోకంలో ఉందంటే I want freedom. నేను పరలోకములో నేను చాలా ఫ్రీగా ఉంటాను. And the husbands also might do the same thing. వాళ్ళు కూడా అనుకుంటుంటారు ఈ బాధ భరించలేమైనా, పోయిన తర్వాత చాలా స్వేచ్ఛగా ఉంటాను అనుకుంటారు. So there we all will be like angels. మనమందరము కూడా అక్కడ దేవదూతల వలె ఉంటాం. We will not be husband and wife over there. అక్కడ భార్యాభర్తల బంధము, భార్యాభర్తలు అనేవారు ఉండరు. As soon as our life finishes on this earth, this body is removed as a shirt is removed out.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తే చొక్కాని ఎలాగైతే విప్పి పడేస్తామో మన శరీరం కూడా ఇక్కడే విడిచిపెట్టిపోవాల్సింది. And we wear a glorious bodies. మనము మరణించిన తర్వాత ఈ భౌతిక దేహం శరీరం ఇక్కడ విడిచిపెట్టిన తర్వాత మహిమా శరీరాలను మనం ధరించుకుంటాం. And there will be new kingdom and new heaven. అక్కడ మనము కొత్త రాజ్యము, కొత్త ఆకాశము అక్కడ మనం చూస్తాం. Glorious bodies. అక్కడ మహిమా శరీరములతో ఉంటాం. They don't have any hunger or thirst over there. అక్కడ ఆకలి, దప్పులు, కోపం ఏముండవు. That means there is no sugar, no BP, no cancer, nothing there. అక్కడ షుగర్ గాని, బీపీ గాని, క్యాన్సర్లు గాని, రోగాలు గాని ఏముండవు. That means there are no medicines, no doctors there. అక్కడ ఏ డాక్టర్ అవసరం లేదు, ఏ మందులు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు అక్కడ. No washrooms, no restrooms, nothing there. అక్కడ వాష్రూమ్స్, బాత్రూమ్స్ ఏ రూములు లేవు అక్కడ. Because we don't have any more weaknesses. అక్కడ ఏ బలహీనతలు మనకేముండవు. There is only strength and rejoicing there. అక్కడ మనము శక్తిని పొందుకొని ప్రభునందు ఆనందిస్తూ ఉంటాం. And every day and every night we worship the Lord along with the millions of angels. ప్రతి పగలు తప్పకుండా మనం అక్కడ దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటాం. Okay, now తర్వాత చూద్దాం. Now if you are not careful here what I am going to say, you might misunderstand me easily. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు జాగ్రత్తగా వినకపోతే తప్పకుండా మీరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. First let's turn to 1 Corinthians. మనం ఒకసారి మొదటి కొరింథీ పత్రికలో చూసినప్పుడు 7th chapter, 7వ అధ్యాయము 1st verse. మొదటి వచనం. Please be patient and do not misunderstand quickly. ఓపికగా ఉండండి, అపార్థం చేసుకోకండి, వెంటనే జాగ్రత్తగా వినండి. 1st verse. మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ Now don't get angry మీరు కోపడొద్దండి, to the woman. భార్య మీద కోపడొద్దండి. There is a deeper meaning over here. ఇక్కడ చాలా లోతైనటువంటి అర్థము, అంతరార్థం ఉంది. If men won't understand it, but women understands the cycle of birth. పుట్టుకను గుర్చినటువంటి వృత్తాంతము గురించి మనకు తెలుసు. There is like impure blood and there is pure blood. గర్భములో మంచి రక్తము, మరి చెడు రక్తం కూడా ఉంటుంది. And that becomes like a cycle. అది ఒక వృత్తాంతముగా సర్క్యులేట్ అవుతుంది రక్తము. So he's meaning with all those background information. దీని గురించినటువంటి వెనకబడినటువంటి దీని విషయమై మనం చదువుదాం. But more importantly, చాలా ప్రాముఖ్యమైనటువంటిది what he's trying to say, ఏం చెప్పాలనుకుంటున్నానంటే he's clearly explaining in 32 to 35. దాని గురించినటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే 32 నుంచి 35 వరకు మనం చూసాం. Please read 32 to 35. 32 నుంచి 35 వచనాలు మనం చదువు. 7వ అధ్యాయంలోనే, మీరు చింతలేని వారై ఉండవాలని కోరుచున్నాను. పెళ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభు విషయమై కార్యములను గురించి చింతించుచున్నాడు. పెళ్ళైన వాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టగలనని పరలోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు. పెళ్ళైన వాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు. అటువలనే పెళ్లి గాని స్త్రీ కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రాండయుండుటకు ప్రభు విషయమై కార్యములను గూర్చి చింతించుచుందురు గాని పెళ్ళైనది భార్యను ఎలాగూ పెట్టగలనని లోకమిషమైన వాటి గురించి చింతిస్తున్నది. Now read the 38th verse. తర్వాత 30 వచనం చూడండి. 38. 38వ వచనం చూడండి. కాబట్టి తన కుమార్తెను పెళ్లి చేయవాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెళ్లి చేయని వాడు మరీ బాగుగా ప్రవర్తించుచున్నాడు. You see, there are levels of greatness. ఇక్కడ గొప్పతనాన్ని గురించినటువంటి క్రమాన్ని చూస్తున్నాం. So if you talk about chief minister and prime minister, మనం ఒకవేళ మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిని గురించి చూస్తాం. Chief minister is also a minister. ముఖ్యమంత్రి ఆయన ఒక మంత్రిగా కూడా ఉంటాడు. Prime minister is also a minister. ప్రధానమంత్రి అయినటువంటి వాడు ఆయన కూడా మంత్రి. But prime minister is more powerful, more glory than chief minister. ప్రధానమంత్రి అయిన వాడు ముఖ్యమంత్రి కంటే గొప్ప స్థాయి కలిగిన వాడు. So here also he is clearly mentioning that whoever marries will do well. ఎవరైతే వివాహం చేసుకుంటారో వారు చక్కగా చేస్తూ ఉంటే, but whoever do not marry and dedicate to the Lord their lives, they'll do much better. ఒకవేళ వివాహం చేసుకోకుండా క్రమంగా దేవునికి ఇష్టముగా ఉంటారో వారు దేవునికి సమర్పించబడిన వారై ఉంటారో వారు ఇంకా గొప్పవారు. So Paul is mentioning that if you marry,
పౌలు సెలవిస్తున్నాడు, ఒకవేళ నువ్వు వివాహం చేసుకుంటే then you have to take care of your husband, your wife, your in-laws and everything. You have to invest time. నీవు వివాహం చేసుకున్నప్పుడు నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ కుటుంబం పట్ల నువ్వు జాగ్రత్తగా వ్యవహరిస్తుంటే, And not only that, more importantly, you have to invest time with the Lord. అంత మాత్రమే కాదు, నీ దేవునితో నువ్వు ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటే, And so no, the time is divided here. నీ కుటుంబానికి నీ దేవునికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పాటు చేసుకుంటుంటే, So you have responsibilities towards your family, నీ యొక్క కుటుంబం విషయమై నువ్వు బాధ్యతలు కలుగుతూ నడుచుకుంటున్నప్పుడు, and you have responsibility towards God. ఖచ్చితంగా నీవు దేవుని యొక్క ఆజ్ఞలను కూడా నువ్వు దేవుని పట్ల బాధ్యతగా వివరిస్తున్నప్పుడు There is so much burden. అది చాలా భారంగా ఉంటుంది. But if you don't get married, అందుకొరకే నువ్వు వివాహం చేసుకోవద్దు అన్నట్టు చెప్పాను. సారీ if you do not get married, నీవు ఒకవేళ వివాహం చేసుకోనకపోతే, then you have all the time you can invest in the Lord. ఆ మిగిలిన సమయమందు నీ కుటుంబం కొరకు వెచ్చించాల్సినది, దేవుని కొరకు వెచ్చించాల్సిన అంతకంటే దేవుని కొరకు నువ్వు సమర్పించబడితే, వివాహం చేసుకోనకపోతే అన్ని సమయాలు దేవుని మీదనే నువ్వు ఉంచుతావు. And she is more blessed or he is more blessed because he spends more time on the Lord. అదే ఏమిటంటే, ఇంకా ఎక్కువ సమయాన్ని వివాహం కాకపోతే దేవునితో ఎక్కువగా ఇంకా గడపొచ్చు. But he has sacrificed the marriage. ఒకవేళ నువ్వు వివాహ విషయంలో నీవు త్యాగాన్ని చేస్తే, వివాహం చేసుకుని They will be more blessed. నీవు గొప్పగా ఆశీర్వదించబడతావు. But if you want to marry, నీవు ఒకవేళ వివాహం చేసుకోనకపోతే that's fine also. అది కూడా మంచిదే. But there is lesser blessing compared to those who are married, who are not married. నీవు ఎవరైతే వివాహం చేసుకోకుండా ఉంటారో వారికంటే తక్కువగా దీవించబడతావు. Did you understand the meaning now? దీని యొక్క అర్థం మీకు అర్థమవుతుందా? It's clear. The word it's clear. వాక్యంలో స్పష్టంగా రాయబడింది. That is what he's meaning in the first verse. 7వ అధ్యాయం మొదటి వచనంలో ఉన్నటువంటి అర్థం అదే. So we can talk about much more. ఎక్కువ సమయాన్ని మనం ఇప్పటికే చాలా విషయాలు So మాట్లాడుకున్నాం. we'll stop here. ఇక్కడ మనం ముగించుకుందాం. So I don't want to conclude all this because it will take time. ఇప్పటికే చాలా సమయమైంది. ఈ విషయంలో నేను ఇక ముగించాలనుకుంటున్నాను. So anybody has any questions? ఎవరికైనా ఎలాంటి ప్రశ్నలు ఉన్నా అడగండి. చివరిగా ఒక మాట నేను చెప్తాను, మీకు అర్థమయ్యలేదని నేను అనుకుంటున్నది. వివాహం చేసుకున్నవారు మంచివారే, వివాహం చేసుకొని వారు ఇంకా గొప్పవారు అనేది ఎందుకు చెప్పాడంటే, మీరు వివాహం చేసుకున్నప్పుడు మీ కుటుంబం కొరకు సమయాన్ని వెచ్చిస్తారు, దేవుని కొరకు వెచ్చిస్తారు, మీ పిల్లల కొరకు వెచ్చిస్తారు, ప్రయాసపడతారు, అది మంచిదే. ఒకవేళ వివాహం చేసుకునకపోతే వారు ఇంకా గొప్పవారని దేవుడు ఎందుకు చెప్పాడు? దాని అర్థం అంటే, మీరు మీ కుటుంబానికి, మీ ప్రయాసకు, మీ ఫ్యామిలీస్ కొరకు, దేవుని కొరకు వెచ్చించాల్సిన సమయమంతా దేవుని కొరకు మీరు త్యాగం చేసిన వారై ఇంకా ఎక్కువగా దేవుని స్తుతిస్తారు కనుక వీరికంటే ఇంకో గొప్పవారని దాని అర్థం. సారీ, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. And one more thought I will share and finish. ఇంకొక ఆలోచన మీతో పంచుకొని ముగిస్తాను. There are many youths who work different jobs. ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. But there are some persons who dedicate themselves for the protection of the country. కొందరిని మనం చూస్తున్నాము, దేశ రక్షణ కొరకు తమ జీవితాలను త్యాగం చేసిన వారు ఉన్నారు. They sacrifice their life. తమ జీవితాలనే త్యాగం చేస్తున్నారు. Why? ఎందుకొరకు? To protect those families that are inside the country. ఎందుకొరకు అంటే, దేశములో వారి కుటుంబ సభ్యులు, వారి ప్రజలు ఉన్నారు కనుక. You see the difference? ఇక్కడ ఆ వ్యత్యాసం ఏంటో చూస్తే, who is more honorable? ఎవరు గొప్పవారు? For us, for our families to be safe, there are some people on the border, they have sacrificed their marriages and they are sacrificing their lives for our safety. దీని అర్థాన్ని మనం ఆలోచన చేస్తే, ఎవరు గొప్పవారు అంటే, తమ జీవితాలను, తమ వివాహ బంధాలను, తమ కుటుంబాలను వారు త్యాగం చేశారు గనక వారు ఈ దేశంలో ఉండినటువంటి వారిలో గొప్పవారు, ప్రథమ పౌరులు, వారు చాలా వీరికంటే ఉత్తములు అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. That's why God is saying that whoever sacrificed for others is rank number 1 and whoever marries they come rank 2. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇతరుల కొరకు తమ జీవితాలను ఎవరైతే పణంగా పెడతారో పౌరులాగా, వారు గొప్పవారు వివాహాలు చేసుకొని ఇక్కడుండే వారి కంటే. May the Lord bless his word. దేవుడు తన వాక్యమును దీవించును గాక. Thank you for the elder and the church and for patiently listening to me. Thank you. ప్రియ దేవుని బిడ్డలారా, పెద్దలు ఇక్కడ ఉన్న వారందరూ చాలా జాగ్రత్తగా శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు.